అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. కానీ ఇప్పటికే భౌగోళిక రాజకీయాలపై ట్రంప్ తన ప్రభావం చూపడం మొదలుపెట్టాడు. ఈ ప్రభావాన్ని పశ్చిమ ఆసియాలో చూడొచ్చు. కాల్పుల విరమణకు కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ తిరస్కరిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, బందీలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించడం లేదు. కానీ ట్రంప్ దెబ్బకు ఇరు వర్గాలు దిగొచ్చాయి. తాజాగా కాల్పుల విరమణలో ముందడుగు పడింది. దోహాలో శాంతి ఒప్పందం ఫైనల్ అయింది. ఇరు వర్గాలకు ఫైనల్ ముసాయిదాను దోహా అందించింది. ట్రంప్ భయంతో హమాస్ ముందే ఈ ముసాయిదాకు అంగీకారం తెలిపింది. అసలు ప్రశ్న ఏమిటంటే, ఇజ్రాయెల్ ఈ ముసాయిదాకు అంగీకారం తెలుపుతుందా? తాజా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ మరికొన్ని గంటల్లో లేదా రోజుల్లో ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బహుశా జనవరి 20లోగా గాజా శాంతి ఒప్పందం కుదురుతున్నట్టు అంచనా వేస్తున్నారు. అదే జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారికంగా బాధ్యతలను చేపట్టనున్నాడు. ట్రంప్ భయంతోనే శాంతి ఒప్పందానికి హమాస్, ఇజ్రాయెల్ సిద్ధమయ్యాయన్న వాదనలను జో బైడెన్ అంగీకరించడం లేదు. 2024 మొదటి నుంచి తాము చర్చల కోసం ప్రయత్నించామని, అవి ఇప్పుడు ఫలిస్తున్నట్టు బైడెన్ చెప్తున్నాడు. నిజానికి బైడెన్ను అటు హమాస్ కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ పట్టించుకోలేదు. అయినా సరే ఆ క్రెడిట్ తనదేనని బైడెన్ చెప్పుకుంటున్నాడు. ఈ శాంతి ఒప్పందంలో ఏముంది? గాజా యుద్ధం ఇక ముగుస్తుందా? నిజానికి ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు చర్చలకు అంగీకరించాయి. దీంతో యుద్ధం ముగింపునకు తొలి అడుగు పడినట్టు అయింది. అగ్రిమెంట్ కుదిరిన మొదటి రోజే హమాస్ 3 బందీలను విడుదల చేసింది. గాజాన్ పట్టణాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లింది. 7 రోజుల తర్వాత మరో 7 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఉత్తర గాజాలోని ఇళ్లకు పాలస్తీనియనులు వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించింది. ఈ ప్రక్రియ గత 42 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు హమాస్ 32 మంది బందీలను విడుదల చేసింది. అందుకు బదులుగా 1000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేసింది. మొదటి ఫేజ్ సజావుగా పూర్తయితే చర్చలు మరింత ముందుకు వెళ్తాయి. ఇక్కడ 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, ఇజ్రాయెల్ పూర్తిగా గాజా నుంచి వైదొలిగాలి. రెండోది, యుద్ధానంతరం గాజా భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు. అంటే గాజాను ఎవరు పాలించాలి, ఎవరు పునర్నిర్మాణానికి సహకరించాలి వంటివి చర్చల్లో నిర్ణయించనున్నారు. అయితే ఈ చర్చల క్రెడిట్ ట్రంప్కు ఎందుకు దక్కుతుందో జో బైడెన్కు ఎందుకు దక్కడం లేదు? ట్రంప్ దౌత్యవేత్త దోహా చర్చలకు వెళ్లాడు. అతడి పేరు స్టీవ్ విట్కాఫ్. ఈ నెల 10న బెంజమిన్ నేతన్యాహు కార్యాలయంతో విట్కాఫ్ సంప్రదింపులు జరిపాడు. ఇజ్రాయెల్ ప్రధానిని కలవాలని కోరాడు. నేతన్యాహు యూదుల పవిత్ర పండుగ సబ్బాత్ వేడుకల్లో పాల్గొంటున్నట్టు ఇజ్రాయెల్ పీఎం కార్యాలయం వెల్లడించింది. 11న రాత్రి సమావేశానికి టైం ఫిక్స్ చేశారు. కానీ విట్కాఫ్ మాత్రం తిరస్కరించాడు. దీంతో ఇజ్రాయెల్ అయిష్టంగానే అంగీకరించారు. దీంతో విట్కాఫ్తో నెతన్యాహు సమావేశమయ్యాడు. ఈ మీటింగ్ తర్వాతే విట్కాఫ్ దోహాకు వెళ్లాడు. కానీ ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024లో నెతన్యాహు తిరస్కరించిన డీల్లోని అంశాలే ఈ డీల్లోనూ ఉన్నాయి. అందులో సేమ్ నియమాలు, సేమ్ నిబంధనలే ఉన్నాయి. వాటిని నెతన్యాహు గతేడాది తిరస్కరించాడు. కానీ 2025లో నెతన్యాహుకు గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో శాంతి ఒప్పందానికి అంగీకరించాడు. క్లియర్గా చెప్పాలి అంటే ఇది ట్రంప్ ఎఫెక్టే. ఈ విషయం మీడియేటర్లకు కూడా తెలుసు. కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు వెళ్లడంతో బైడెన్ ట్రంప్కు ఖతార్ థాంక్స్ చెప్పింది. తమతో కలిసి దోహాలో పనిచేసినట్టు ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ తెలిపారు. ఇజ్రాయెల్ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్, నెతన్యాహు గొప్ప స్నేహితులు. అందుకే కొత్తగా వచ్చే అమెరికా అధ్యక్షుడి నుంచి ఇజ్రాయెల్ భారీగా ఆశిస్తోంది. కానీ ట్రంప్కు ఇతర ఆలోచనలు ఉన్నాయి. ఉక్రెయిన్తో పాటు కెనడా, గ్రీన్లాండ్, పనామాపై ఎక్కువగా ట్రంప్ దృష్టి సారించాడు. గాజా విషయంలో కేవలం చిన్న సందేశాన్ని మాత్రమే ట్రంప్ సంధించాడు. తాను బాధ్యతలు చేపట్టేలోపు యుద్ధ క్రీడను ముగించాలని ట్రంప్ హెచ్చరించాడు. బందీలను విడుదల చేసి చర్చలకు రాకపోతే నరకం చూడాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. హమాస్తో పాటు ఎవరికీ ఇది మంచి సంకేతం కాదని తేల్చి చెప్పాడు. దీంతో హమాస్ భయపడింది. అంతేకాదు, తాను అధికారం చేపట్టేలోగా పశ్చిమ ఆసియా ప్రశాంతంగా ఉండాలని ట్రంప్ భావించాడు. నిరంతరం కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ప్లాన్ వేశాడు. దీని ఫలితాలు గత వారం నుంచి మొదలయ్యాయి. నెతన్యాహును దారుణంగా విమర్శించే వీడియోను ట్రంప్ పోస్ట్ చేశాడు. దీని తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నాడు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నెతన్యాహు హాజరవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు బీబీ వెళ్లాలని అనుకోవడం లేదు. తాజాగా హమాస్తో శాంతి ఒప్పందానికి కూడా నెతన్యాహు సిద్ధమయ్యాడు. సింపుల్గా చెప్పాలంటే జో బైడెన్ ఫెయిల్ అయిన చోటే ట్రంప్ విజయం సాధించాడు. అయితే ఇది ఎలా సాధ్యం? కేవలం ఒత్తిడిని పెంచడంతోనే ట్రంప్కు సాధ్యమైంది. ఇజ్రాయెల్ విషయంలో అమెరికాకు ఎప్పుడూ పైచేయిగానే ఉంటుంది. కానీ దీన్ని ఉపయోగించుకునేందుకు బైడెన్ ఇష్టపడలేదు. తాను యూదుల ప్రేమికుడని చాటుకోవాలని బైడెన్ భావించాడు. అంతేకాదు,
యూదు ఓటర్లను ఆకర్షించాలని ప్రస్తుత అధ్యక్షుడు యత్నించాడు. కానీ గాజా విషయంలో ట్రంప్ మాత్రం కఠినమైన బాల్తో ఆడాడు. శాంతి ఒప్పందానికి అంగీకరించాలని నేతన్యాహు ట్రంప్ కోరలేదు. తాజా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ ప్రధానిపై ట్రంప్ ఒత్తిడి తెచ్చాడు. బలవంతంగా కాల్పుల విరమణకు అంగీకరింపజేశాడు. శాంతి ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించడాన్ని ఆయన సొంత మంత్రులే వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకించి జాతీయ భద్రత, ఆర్థిక శాఖల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ డీల్ను వ్యతిరేకించాలని నెతన్యాహుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ డీల్తో జాతీయ విపత్తు తప్పదని విమర్శిస్తున్నారు. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రతిపక్షం మాత్రం నెతన్యాహుకు సహకరిస్తామని హామీ ఇచ్చాయి. ఒకవేళ ఇజ్రాయెల్ పార్లమెంట్కు ఈ బిల్లు చేరుకుంటే తాము మద్దతిస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. యాక్చువల్ గా ఫార్ రైట్ పార్టీలు వ్యతిరేకిస్తే ఆటోమేటిక్ గా సెంట్రిస్టులు మద్దతిస్తారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ కాల్పుల విరమణకు 15 నెలల సమయం తీసుకోకుండా ఉండాల్సిందే. ఒకవేళ బైడెన్ హయాంలోనే ఈ కాల్పుల విరమణకు అంగీకరించి ఉంటే ఇజ్రాయెల్కు మరింత సహకారాన్ని అందించేవాడు. ఈ విషయాన్ని మనం ఉక్రెయిన్లో కూడా చూస్తున్నాము. గాజాలోనూ బైడెన్ తీరు కనిపించింది. ఇప్పుడు కూడా బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరిందని రికార్డుల్లో చూపించవచ్చు. కానీ నెతన్యాహు తీరు కారణంగా ఆ క్రెడిట్ మాత్రం ట్రంప్కే దక్కుతుంది. మొత్తంగా పశ్చిమ ఆసియా యుద్ధాన్ని ట్రంప్ భయపెట్టి ఒత్తిడి తెచ్చి ముగింపు దశకు చేర్చాడు. దీంతో గాజాను తిరిగి తమ సొంతూర్లకు వెళ్లనున్నారు. ఇక పశ్చిమ ఆసియా యుద్ధం నుంచి ఊపిరి పీల్చుకుంటుంది.